హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గడ్డం కృష్ణ. ఇప్పుడు నేను చూపించబోయేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటక స్టేట్ లో ఉంటుంది. ఈ టెంపుల్ పేరు వచ్చేసి బీదర్ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ కి చాలా ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. మనం లోపలికి వెళ్తుంటే మనకు ముందుగానే లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తాడు ఫ్రెండ్స్. మనం లోపలికి వెళ్ళాలంటే ఇదే గృహ ఫ్రెండ్స్. ఈ గృహ లోపలికి వెళ్తుండగా ఈ వాటర్ లో ఎలాంటి వాళ్ళు అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈ వాటర్ లో చిన్న గానీ పెద్ద గానీ ఎవరైనా గానీ అందరికి ఒకే లెవెల్ లో ఉంటుంది ఈ వాటర్ అనేటివి. ఈ వాటర్ లో ఎవరు మునగరు సామాన్యంగా. అందరికి ఈ వాటర్ కరెక్ట్ సైజ్ వస్తుంది, ఎంత చిన్నవారైనా గానీ ఎంత పెద్దవారైనా గానీ. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ కలిసి అక్కడ లోపలికి వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ మునుగుతామో ఏమో అని. కానీ వాళ్ళకు తెలియదు దీంట్లో ఎంత చిన్నవాళ్ళు గానీ ఎంత పెద్దవాళ్ళు గానీ అస్సలు మునగరు. వాటర్ అనేది అందరికి సమానంగా వస్తుంది. అదే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత. ఈ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి చూడండి ఫ్రెండ్స్, అందులో నుంచి ఒక ఫ్లవర్ తీసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీ అక్క కూడా వాళ్ళతో దర్శనం చేయించి వాళ్ళకి ముంగట ఉండి అక్కడ నడిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ అమ్మాయి అయితే చూడండి ఫ్రెండ్స్, అందులో ఏదో ఉందని భయపడుతుంది ఫ్రెండ్స్. అందులో మాత్రం ఇలాంటివి ఏమీ లేవు. అయ్యో పాపం ఫ్రెండ్స్, ఈ పాపను ఎత్తుకున్న ఆంటీ చూడండి ఎలా భయపడుతుందో. లోపల మొబైల్ అలో లేదు ఫ్రెండ్స్, అందుకే ఇక్కడ దూరం నుంచి. సో మొత్తం మీద మనం బీదర్ నరసింహస్వామి ఆలయంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అయితే చేసుకున్నాం.